నీలకంఠపురం రహస్యం. నీలకంఠపురం అనే చిన్న గ్రామం అడవుల మధ్య నిశ్శబ్దంగా ఉండేది. ఆ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. సూర్యుడు అస్తమించిన తర్వాత ఎవ్వరూ గ్రామం చివర ఉన్న పాత దేవాలయానికి వెళ్లరు. ఎందుకంటే అక్కడ ఏదో రహస్యం ఉందని గ్రామస్తులు నమ్మేవారు. ఆ గ్రామంలో ఆదిత్య అనే యువకుడు ఉండేవాడు. అతడు చిన్నప్పటి నుంచి ప్రశ్నలు అడుగుతూనే ఉండేవాడు. ఎందుకు అనే మాట అతడి జీవితంలో భాగం. ఊరివాళ్లు ఏదైనా నమ్మితే ఆదిత్య మాత్రం దానికి కారణం తెలుసుకోవాలనుకునేవాడు. ఆదిత్య తండ్రి చిన్నప్పుడే మరణించాడు. తల్లి లక్ష్మి కూలి పని చేస్తూ అతడిని చదివించింది. ఆదిత్య చదువులో చాలా చురుకైనవాడు. పట్టణంలో డిగ్రీ పూర్తిచేసి ఊరికి తిరిగి వచ్చాడు. కాని ఊరికి వచ్చిన తర్వాత అతడికి ఒక ప్రశ్న వెంటాడింది. ఆ దేవాలయం రహస్యం ఏంటి? ఒక రోజు సాయంత్రం గ్రామ పెద్దలతో ఆదిత్య మాట్లాడాడు. అయ్యా, ఆ దేవాలయానికి ఎందుకు వెళ్ళకూడదు అని అడిగాడు. పెద్దలు ముఖాలు మార్చుకున్నారు. అది శాపగ్రస్త స్థలం నాయనా, అక్కడికి వెళ్లినవాళ్లు తిరిగి రాలేదు అన్నారు. ఆ మాటలు ఆదిత్య మనసులో భయాన్ని కాదు, ఆసక్తిని పెంచాయి. ఆ రాత్రి ఆకాశం మేఘాలతో నిండిపోయింది. గాలి చప్పుడు కూడా భయంగా అనిపించేలా ఉంది. తల్లి నిద్రపోయిన తర్వాత ఆదిత్య నెమ్మదిగా ఇంటి నుంచి బయటకు వచ్చాడు. చేతిలో చిన్న టార్చ్, మనసులో ధైర్యం. అడవిలో అడుగుపెడుతుంటే పక్షుల అరుపులు, ఆకుల శబ్దం వినిపించాయి. కొంత దూరం వెళ్ళాక ఆ పాత దేవాలయం కనిపించింది. చెట్ల మధ్య ముసుగైపోయిన రాయి గోడలు, పగిలిన గోపురం, కాలం తన ముద్ర వేసింది. ఆదిత్య దేవాలయం లోపల అడుగుపెట్టగానే టార్చ్ వెలుగులో గోడలపై చిత్రాలు కనిపించాయి. అవి యుద్ధ దృశ్యాలు. ఒక రాజు, ఒక రాక్షసుడితో పోరాడుతున్నట్టు చిత్రించబడ్డాయి. అప్పుడే అతడికి ఒక రహస్య ద్వారం కనిపించింది. దాన్ని తెరిచితే లోపల ఒక పెద్ద గది. ఆ గదిలో ఒక శిలాఫలకం ఉంది. దానిపై ఇలా వ్రాయబడి ఉంది: ఈ గ్రామాన్ని కాపాడిన రహస్యం ఇక్కడే ఉంది. భయాన్ని జయించినవాడే సత్యాన్ని చూడగలడు. అంతలో వెనుక నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. నువ్వెవరు? ఆదిత్య వెనుతిరిగి చూశాడు. ఒక వృద్ధుడు, కళ్లలో అపారమైన బాధ. అతడు ఆ దేవాలయ సంరక్షకుడు. ఎన్నో సంవత్సరాలుగా అక్కడే ఉండిపోయాడు. ఆ వృద్ధుడు కథ చెప్పాడు. ఒకప్పుడు ఈ గ్రామంపై ఒక క్రూరమైన దొంగల గుంపు దాడి చేసిందని, ఆ సమయంలో గ్రామాన్ని కాపాడేందుకు రాజు తన ప్రాణాలను త్యాగం చేశాడని. ఆ రాజు ఆత్మ గ్రామాన్ని కాపాడుతుందనే భయంతో ప్రజలు దేవాలయాన్ని శాపగ్రస్తమని ప్రచారం చేశారని చెప్పాడు. నిజానికి అది శాపం కాదు, త్యాగం. ఆదిత్య కన్నుల్లో నీళ్లు వచ్చాయి. ఇది అందరికీ తెలియాలి అన్నాడు. మరుసటి రోజు ఆదిత్య గ్రామస్తుల్ని కూడగట్టాడు. ఆ దేవాలయంలో ఉన్న నిజాన్ని, రాజు త్యాగాన్ని అందరికీ చెప్పాడు. మొదట ఎవ్వరూ నమ్మలేదు. కాని ఆధారాలు చూపించడంతో వారి మనసులు మారాయి. ఆ రోజు నుంచి నీలకంఠపురం మారింది. భయం స్థానంలో గౌరవం వచ్చింది. దేవాలయం పునర్నిర్మించబడింది. ఆ రాజు పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఆదిత్య మాత్రం అదే గ్రామంలో ఉండిపోయాడు. అతడు ఒక మాట నేర్చుకున్నాడు: భయం కథలను పుట్టిస్తుంది, ధైర్యం సత్యాన్ని బయటకు తీస్తుంది.